చంద్రగ్రహణం సందర్భంగా యాదగిరిగుట్ట నరసింహస్వామి ఆలయం మూసివేశారు. మళ్లీ గ్రహణం అనంతరం సోమవారం తెల్లవారుజామున ఆలయాన్ని తెరవనున్నారు. సంప్రోక్షణ అనంతరం భక్తులను దర్శనానికి అనుమతిస్తారు. శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి యొక్క దివ్యక్షేత్రంలో రాహుగ్రస్త చంద్రగ్రహణం పురస్కరించుకొని ఈరోజు ఉదయం స్వామివారి యొక్క సేవా కార్యక్రమాలు ప్రభాత సుప్రభాత సేవ నుంచి మాధ్యాహ్నిక రాజభోగ ఆరంభ తదనంతరం ద్వారబంధనం చేయడం జరిగింది. ఇట్టి రాహుగ్రస్త చంద్రగ్రహణం ఈరోజు సాయంకాలం రాత్రి 9:56 ప్రారంభమై 1:56 వరకు కూడా ఒక గ్రహణ శూల ఉంటుంది. తదుపరి తెల్లవారి 3:30కు ద్వారం తీసి సంప్రోక్షణ కార్యక్రమం నిర్వహించుకొని గోపుర ప్రాకారం శుద్ధి చేసుకొని తదనంతరం స్వామివారికి బాలభోగం ఆరయింపుతో ఈ యొక్క కార్యక్రమాలను ప్రారంభం చేసుకొని భక్తులకు దర్శనాలు ఉదయం 8 గంటల నుంచి ప్రారంభం చేయడం జరుగుతుంది. చంద్రగ్రహణం కారణంగా శ్రీశైలం మల్లన్న ఆలయ ద్వారాలు మూసివేశారు. శ్రీ స్వామి అమ్మవారి ఉభయ దేవాలయాలు పరివార ఆలయ ద్వారాలను క్లోజ్ చేశారు. తిరిగి రేపు తెల్లవారుజామున 5 గంటలకు టెంపుల్ ఓపెన్ చేయనున్నారు. ఆలయ శుద్ధి సంప్రోక్షణ అనంతరం ఉదయం 7:30 గంటల నుంచి భక్తులను స్వామివారి అలంకార దర్శనానికి అనుమతిస్తారు. ఇవాళ అన్ని ఆర్జిత శాశ్వత పరోక్ష సేవలు నిలిపివేశారు అధికారులు. చంద్రగ్రహణం కారణంగా ఆలయ ద్వారాలని మూసివేయటం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఆలయ సాంప్రదాయాల ప్రకారం శాస్త్రోక్తంగా పూజాది కార్యక్రమాలు నిర్వహించినాక స్వామివారి ప్రధాన ఆలయాన్ని మూసివేసి అదేవిధంగా రఘురాంబ అమ్మవారి దేవాలయాన్ని మూసివేయటం ద్వారా శ్రీకృష్ణదేవరాయ గోపురానికి సంబంధించినటువంటి ప్రధాన ద్వారాన్ని మూసివేయటం జరిగింది. చంద్రగ్రహణం కారణం సంపూర్ణ చంద్రగ్రహణం సందర్భంగా జగిత్యాల జిల్లా ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయాన్ని మూసివేశారు. ఆలయ అధికారులు స్వామివార్లకు మహానివేదన సమర్పించిన తర్వాత ప్రధాన ఆలయంతో పాటు అనుబంధ ఆలయాలు కూడా క్లోజ్ చేశారు. రేపు ఉదయం 5 గంటలకు ఆలయ శుద్ధి సంప్రోక్షణ గ్రహణ శాంతి హోమ పూజలు నిర్వహిస్తారు. ఆ తర్వాత రేపు ఉదయం 9:30 నుంచి భక్తులను దర్శనాలకు అనుమతిస్తారు.